ఐఎమ్ బిలియనర్. థ్యాంక్ యూ. ఈరోజు మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గురించి అర్థిస్తున్నామండి. చంద్రబాబు నాయుడు సార్ చాలా గ్రేట్ అండి. విజన్ 2020 అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో హైదరాబాద్ మస్తు డెవలప్ అయిందండి. అది ప్రతి ఒక్కరికి తెలుసు అండి. అది 1990s 2010 అప్పుడు మస్తు అభివృద్ధి చెందిందండి హైదరాబాద్ సిటీ అనేది. సేమ్ ఇప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారండి. దాని తర్వాత 19లో మళ్ళీ లాస్ అయిపోయారు. ఇప్పుడు 24లో మళ్ళీ సీఎంగా ఉన్నారండి. సారుకు అప్ అండ్ డౌన్స్ ఎందుకనే అంటే ప్రతిసారి అంటే కంటిన్యూగా ఉండలేకపోతాడండి. 2014 చేసిన ఒక్కటే మిస్టేక్ అండి వాళ్ళు చేసేది. న్యూమరాలజీ నెంబరు ఏది పడితే ఆ డేట్లో ప్రమాణ స్వీకారం చేస్తారు, కథ సపనకు ఉంటారు. 2019లో ఓడిపోయారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ బాగా పెద్ద చరిత్ర సృష్టించిందండి. అది అందరికీ తెలుసు. 156 అనుకుంటా సీట్లు భారీ మెజార్టీతో గెలిచేసరికి ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. కానీ అప్పుడు పెట్టుకున్నారండి. సేమ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించి ఇక అది కాంట్రవర్సీ బాగా అయిందండి. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ చాలా సూపర్ అండి సార్ గారికి. ఎందుకంటే బిల్ గేట్స్ని ఫస్ట్ తీసుకొచ్చింది మన హైదరాబాద్కు సారే అని అన్నారండి అప్పుడు. అంటే హైదరాబాద్ కూడా అది ఓవరాల్ ఇండియాకో లేకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో ఫస్ట్ టైం బిల్ గేట్స్ని తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు అండి. అది చరిత్రలో నిలిచిపోయింది. అందుకోసం బిల్ గేట్స్ గారికి చంద్రబాబు గారు అంటే చాలా ఇష్టం అండి. అది అంటే న్యూస్లో వచ్చింది, ప్రతి ఒక్కరికి అది తెలుసు అండి. ఇప్పుడు ప్రజెంట్ చేసిన ఒక్కటే తప్పిదం వల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితాన్ని మార్చేస్తుందండి. మనకు విజన్ అది హైలైట్ అన్నకు. సార్ గారు చాలా గొప్ప వ్యక్తి. కానీ ఇప్పుడు సార్ మళ్ళీ ఒక చిన్న మిస్టేక్ చేశారండి. ప్రమాణ స్వీకారం డేట్లు సార్ చూసుకోకుండా చేసి ఆగమాగం అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జగన్ గారి యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటిదంటే సారు ప్రకటించిన 6 గ్యారంటీలని అమలు చేయలేకపోతున్నారని ఎదురుదాడి చేసిండ్రు. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. బాబు షూరిటీ గ్యారంటీ అని 6 గ్యారంటీస్ బాబు షూరిటీ అని. కానీ సార్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు. బట్ న్యూమరాలజీని ఫాలో కాకుండా ఎట్లా అండి? ప్రతి కాడ మీరు చూడండి. మరి యూపీ మన వెస్ట్ బెంగాల్లో సీఎంలు వాళ్ళే కంటిన్యూ ఎందుకు అవుతారు? అంతకుముందు పశ్చిమ బెంగాల్లో ఉన్న జ్యోతి బసు గారు కంటిన్యూ అయినరు. కంటిన్యూ కాలేకపోతున్నారండి వాళ్ళు. న్యూమరాలజీని ఫాలో అవుతలేరు. ఇప్పుడు మన ప్రతి క్షణం మనల్ని ఫాలో చేసేది నెంబర్స్ అండి. మీరు చనిపోయినా, బ్రతికున్నా, లేచినా, ఏం చేసినా మిమ్మల్ని ప్రతి నిమిషం ఫాలో అవుతూనే ఉంటాయి. మనకు ఇయర్స్ చేంజ్ అవుతాయి, డేట్స్ చేంజ్ అవుతాయి, మంత్స్ చేంజ్ అవుతాయి, టైం కూడా చేంజ్ అవుతుంది కదండి. అందుకోసమే న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ అండి. మన చంద్రబాబు నాయుడు గారు అది చూసుకోలేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 2029లో ఎలక్షన్స్ అయితే ఇబ్బంది. ఒక 27లో ఎలక్షన్స్ అయినా కానీ జగన్ గారు వచ్చే అవకాశం ఉన్నదండి. మీరు చూడండి. అంటే మాకు తెలిసి ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు అని ఉండేదండి అప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నారు శ్రీకాంత్ గారు. మేము సార్ గారిని అన్నాం, నామినేషన్ డేట్ 10 తారీఖు వేసిండండి. అంటే సార్కు రిక్వెస్ట్ చేసామన్నట్టు నామినేషన్ డేట్ 10 తారీఖు వేయండ్రు అని. అంటే కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారి యొక్క నామినేషన్ డేట్ 10 తారీఖు అండి. మీరు చూడండి. అంటే అది లాస్ట్ ఇయర్లో ఒకవేళ యూట్యూబ్లో ఉంటే ఒకవేళ చూడండి, 10 తారీఖు వేసిండండి నామినేషన్. అంటే సార్ని రిక్వెస్ట్ చేసినాం అన్నట్టు ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారి ద్వారా సార్ని కొంచెం 10 తారీఖు ఏమంటే మనకు కొంచెం గ్రోత్ ఉంటుంది అని. అంటే బిఫోరే నేను శ్రీకాంత్ గారిని కలిశానండి ఎమ్మెల్సీ. ఇప్పుడు ఆ కుప్పం ఇన్ఛార్జ్ అండి శ్రీకాంత్ గారు. ఎమ్మెల్సీ గారిని కలిశాను. అంటే సారు లాస్ అయింది కదా, ఈసారి ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే జగన్ గారు కూడా బ్యాడ్ టైంలో ప్రమాణ స్వీకారం చేశారు, ఎఫెక్ట్ పడ్డది. సేమ్ నరేంద్ర మోడీ గారు కూడా అదే డేట్లో ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్ గారు, నరేంద్ర మోడీ గారు ఒకటే రోజు ప్రమాణ స్వీకారం చేశారండి. 30 మే 2019. ఇందులో వైఎస్ జగన్ గారు ఓడిపోయారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఓడిపోయినట్టే. ఎందుకంటే టీడీపీ మరియు జేడీయూ సపోర్ట్ వల్ల గెలిచింది. లేకుంటే వాళ్ళు సపోర్ట్ చేయకుంటే ఓడిపోవు. అంటే ఇంటర్లింక్ ఉన్నది. మీరే చూడండి. ఇక్కడ జగన్ గారు బ్యాడ్ టైంలో ప్రమాణ స్వీకారం చేసేసరికి చంద్రబాబు గారు గెలిచారు. చంద్రబాబు గెలవడం వల్ల సెంట్రల్లో బీజేపీ అంటే ఫామ్ అయిందన్నట్టు సపోర్ట్ 21 సీట్లతోని. సేమ్ అదే మిస్టేక్ ఇప్పుడు ఎవరు మన చంద్రబాబు గారు చేశారండి.
ఆ ఒక్క ఎఫెక్ట్ వల్ల ఘోరంగా దెబ్బతిన్నదండి. అయితే ఇక అప్పుడు మేము కలిసినప్పుడు కుప్పం ఇన్ఛార్జ్ సార్ ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారికి చెప్పాము, సార్ గారిని 10 తారీఖు నామినేషన్ వేయమని చెప్పండి అని. అంటే వాట్సాప్లో కాల్స్లో ఎంతో రిక్వెస్ట్ చేసాము. సారు అది ఒకటి బెటర్ చేశాడు, కథ గెలిచారండి. మీరు అనుకోవచ్చు, మీరు చెప్తే 10 తారీఖు అయితే నామినేషన్స్ అది ఇది ఏమి ఉంటుంది అని అంటే, అది న్యూమరాలజీలో మోర్ పవర్ఫుల్ అండి. 1 నెంబరు మీరు నమ్మినా నమ్మకున్నా అది చాలా పవర్ఫుల్ డేట్స్ అన్నట్టు. అంటే ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు చాలా పవర్ ఉండే, నామినేషన్ వేసిండు, విజయం గెలిచారు. ప్రతి ఒక్కరికి సీఎం కావాలంటుంది. ఇప్పుడు మరి వేసారు, విన్ అయ్యిండు, ప్రమాణ స్వీకారం డేటు బ్యార్లు చేశారు. ఏమైంది? వరదలు వచ్చినాయి, సునామీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మీరు అనుకోవచ్చు కావచ్చు, ఇక ప్రమాణ స్వీకారం డేటుకు వరదలకు సునామీకి సంబంధం ఏంటంటే, మీరు ఇప్పుడు ఇంటికి పెద్ద ఉన్న వ్యక్తి కష్టపడి డబ్బు బాగా సంపాదిస్తే ఆ ఫ్యామిలీ కొంచెం డెవలప్ అవుతుంది. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి డేట్లా ప్రమాణ స్వీకారం చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కదా. బ్యాడ్ డేట్లు చేసేసరికి ఎఫెక్ట్ పడుతుంది కదండి. ఇప్పుడు మనకు విషయం అని తెలిసి కూడా ఆ విషయాన్ని కొంచెం తాగితే మనకు బాడీలో అయితే ఎఫెక్ట్ కనబడుతుంది కదా. ఇప్పుడు సార్ గారు రీసెంట్గా చెప్పారు ఏంటి అంటే, కొంచెం మనకు ఈ గ్యారంటీలు చేయలేకపోతున్నామన్నారు. ఇప్పటికి కూడా మీరు చూడండి, ఫ్రీ బస్సు కాలేదండి. అదే తెలంగాణలో 1 మంత్లో అయిపోయింది, ఇప్పటికి కూడా కాలేదండి ఫ్రీ బస్సు. అది కొంచెం చూడండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొంచెం అంటే సార్కు లక్కీ నెంబరు ద్వారా సారు సెట్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్కీ నెంబర్కి తగ్గట్టు మన ఏముంటాయి, మన పథకాలని అమలు చేసే డేట్లు ఉంటాయి. అంటే ఈరోజు పథకం ఓపెన్ చేస్తున్నాము, రేపు పథకం ఓపెన్ చేస్తున్నాము ఉంటాయి కొన్ని డేట్లు. ఆ సార్కు తగ్గ లక్కీ నెంబర్లో మనం పథకాలు ఓపెన్ చేస్తే గ్రోత్ బాగుంటుందండి. అందరూ అనుకుంటారు కాదు వీటిని వాళ్ళు నమ్ముతారు ఈ జనరేషన్లో అంటే, నమ్మకుంటే నమ్మకపోండి. నెక్స్ట్ ఓడిపోయిన తర్వాత ఏం జరిగిందో చూశారు కదా. ఇప్పుడు జగన్ గారు ఒకసారి గెలిచేసరికి చంద్రబాబుని ఎంత టార్చర్ పెట్టారు. ఇప్పుడు సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా బ్యాడ్ టైంలో ప్రమాణ స్వీకారం చేసేసరికి నెక్స్ట్ ఛాన్స్ ఈవెన్ ఇచ్చేసినట్టే కదా, నా సీఎం సీట్ నువ్వు తీసుకో అని జగన్ గారికి ఇచ్చేసినట్టే అయిపోయింది ఇప్పుడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొంచెం లక్కీ నెంబర్ యూజ్ చేసేటట్టు చూడండి. దానివల్ల ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రం డెవలప్ అవుతుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి బాగా టఫ్ వస్తుందండి. ఎందుకంటే రిజల్ట్ చూశారు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు తెలంగాణ తర్వాత విన్ అయినారు, తర్వాత లాస్ అయినరు, ఇప్పుడు మళ్ళీ విన్ అయినారు, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం లాస్ అన్నట్టు. దాని లాస్ నుంచి బయటపడాలంటే కొంచెం న్యూమరాలజీలో వర్క్ ఉంటుంది. అది చేస్తే చాలా సార్ గారికి సేఫ్ అవుతారు అన్నట్టు. చూద్దాం ఇంకేం జరుగుతుందో. 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తే చెప్పలేము. 29 వరకు వెయిట్ చేద్దామండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ యామ్ బిలియనీర్.